సామెతల గ్రంథంలో పట్టణాలు దేశాలు దీవించబడాలంటే ఏమండి ఇదే కారణమట దేవుడు చెప్పాడు. నేను చదివినప్పుడు నాకు భలే అనిపించింది ఆ మాట. ఎన్నో మార్లు బైబిల్ చదివే కానీ ఆ మాట చదివినప్పుడు నాకు కొత్తగా అనిపించింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల దీవెన వలన మాత్రమే పట్టణమునకు కీర్తి, పట్టణములో సమృద్ధి, పట్టణములో దీవెన, పట్టణానికి వృద్ధి. దేశాలు దీవించబడాలంటే, పట్టణాలు దీవించబడాలంటే ఎలా అవుతుందట? కారణం యథార్థవంతులు దీవిస్తే, యథార్థవంతుల దీవెన వలన ఆ పట్టణాలు ఈ రోజున ఉదయం లేచిన వెంటనే, ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు రాష్ట్రాల కోసం, జిల్లాల కోసం, ప్రాంతాల కోసం ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు, అయ్యా మా పట్టణాలను రక్షించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి అని ఏమండి రాత్రులు పగలు వ్యత్యాసం లేకుండా చేతులు పైకెత్తి నిండు మనసుతో ప్రార్థించి ఆశీర్వదించే మాటలు పలుకుతున్నారు. కాబట్టి ఈ రోజున భారతదేశంలో క్షోభ లేకుండా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఆహారపు సమతుల్యత కొరత ఏర్పరచబడుతున్నా, మరొక వైపు యథార్థవంతులపై దీవెన వలన పట్టణాలు దీవెనకరంగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి మనము కరువులో సహితం పోషించబడుతూ ఉన్నాం. దేవుడు బిగబట్టాడు అనుకోండి, దేవుడు ఇవ్వకుండా బిగబట్టాలి అని అనుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి పథకాలు తెచ్చినా, ఎన్ని జీవోలు తీసుకొచ్చినా, ఏమండి వరల్డ్ బ్యాంక్ వాడే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా దేశము వృద్ధిలోనికి రాదు. ఎలా వృద్ధిలోనికి రావాలి? దేశాలు, పట్టణాలు ఎలా వృద్ధిలోనికి రావాలంటే యథార్థవంతులు దీవించాలి. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఆశీర్వదిస్తే ఆ పట్టణాలు, ఆ కుటుంబాలు, ఆ ఇల్లులు, ఆ స్థలములు, ఆ పొలాలు, ఆ ప్రాంతాలు, ఆ రాజ్యాలు, ఆ దేశములు ఆశీర్వాదకరంగా మారతాయి. ఆమేన్. అందుకే చిన్నదైనా పెద్దదైనా సేవకులను పిలిపించి ఎందుకు వారి చేత ప్రతి కార్యాలు ప్రారంభించాలంటే ఇదిగో ఎందుకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించే ముఖ్యమంత్రి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవడేమనుకున్నా పర్లా, నాకున్నది నేను చెప్పుకుంటాను. హల్లెలూయా. ప్రమాణ స్వీకారం అప్పుడు ఏమంటే పాస్టర్లను వేదికను ఎక్కించుకొని ప్రమాణం చేయటానికంటే ముందుగా సేవకులతో ప్రార్థన చేయించుకొని ప్రమాణం చేశాడు జగన్ గారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఎంత దమ్ము ఉండాలండి. క్రైస్తవులుగా మనం బైబిల్ పట్టుకొని తిరగటానికి మనం భయపడతాం. బస్సులు ఎక్కేటప్పుడు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని తిరగటం, బైబిల్ చూపించుకోవడానికి భయపడతాం. కానీ ఎవరంటే జగన్ గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా ఈ మాట చెబితే ఏమన్నా మత వివక్ష ఏమైనా కలుగుతుందేమో అనే ఆలోచన కూడా చేయకుండా గుండె ధైర్యంతో నిండుకొని చెప్పాడు. అసెంబ్లీ సమక్షంలో చెప్పాడు, నేను ఉదయాన్నే లేస్తాను, బైబిల్ చదువుతాను. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ కానీ పథకాలన్నీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. ప్రార్థనా గదిలో కూర్చున్నాను, 1 గంట నేను ప్రార్థన చేసుకుంటాను, దేవునితో నేను సహవాసం చేస్తాను. ఆయన నాకు ఇచ్చిన ఆలోచనల ద్వారానే నేను ఈ పథకాలు తీసుకొచ్చానని చెప్పారు. ఎంత దమ్ము ఉండాలన్న మాట చెప్పడానికి. అసెంబ్లీ సమక్షంలో చెప్పటం అంటే మామూలు విషయం కాదు అది. దేవునికి స్తోత్రం. ఈ ప్రధానికి అంటుంటారు కదా, గుండె ధైర్యం ఉండాలని. దేవునికి స్తోత్రం. తన దేవుని ప్రకటించడానికి జగన్ గారు ఏమండి ముందు స్థానంలో ఉన్నాడు. అందుకే ప్రపంచ మానవ చరిత్ర ఎవ్వడికి లేని మెజారిటీ దేవుడానికి ఇచ్చాడు. 151 సీట్లు అంటే మామూలు విషయమా? ఏమంటే సాధారణమైనటువంటి సంగత. నేను అనుకుంటున్నాను, రానున్న తరములలో ఒకరు ఎవడని పుట్టకపోయినా నాకు తెలిసి ఆ చరిత్రను ఎవడు తిరగరాయలేడు. నాకు తెలిసి మళ్ళా అంత మెజారిటీ ఆయనకు పడగొట్టుకోవాలి.
ఆయనే తిరగరాసుకోవాలి, కానీ ఇంకొకడు ఆ చరిత్రను తిరగరాయలేడు. మనుషుని గొప్ప చేస్తున్నాడు అనుకోవద్దు. ఇక్కడ ఒక మనిషి యొక్క సాక్ష్యం, ఒక మనిషి దేవుని ఎంత గణపరుస్తున్నాడో, ఒక మనిషి దేవునికి ఎంత లోబడతాడో, ఆ లోబడే మనస్తత్వాన్ని బట్టి దేవుడు అతన్ని ఎంత హెచ్చిస్తాడో ఒక సాక్ష్యాన్ని మీకు చెబుతున్నాడు. ఇక్కడ పార్టీ పరంగా తీసుకోవద్దు, ఒక వ్యక్తిత్వ, ఒక మనిషి యొక్క సాక్ష్యాన్ని మాత్రమే మీరు తీసుకోనండి. ఆమేన్, హల్లెలూయా. ఎలక్షన్ టైంలో మీ ఇష్టం వచ్చిన పార్టీలకు మీరు ఓటు వేసుకోండి, కానీ పార్టీ పరంగా నేను చెప్పట్లేదు, వ్యక్తి పరంగా నేను చెబుతున్నాను. వ్యక్తిగత ఆయన తన దేవునితో ఉన్న ఆ సంఘటనను తెలియజేస్తున్నాడు. ఏమంటే వారి పిల్లలు కూడా అండి, జగన్ గారి వారి బిడ్డలు కూడా, వారి పిల్లలు కూడా ఎంత ప్రార్థన. మొన్న వచ్చినటువంటి నేను ఆదివారం ఒక ఆయన వచ్చారు కదండి వాక్యం చెప్పడానికి. వాళ్ళు క్రిస్మస్ కంటాట అని రాష్ట్రాల్లో జగన్ గారి దగ్గర కూడా 2 సార్లు చేశారు. వాళ్ళే చెబుతున్నారు జగన్ గారి పిల్లలండి, వారి కుమార్తెలండి హైదరాబాద్లో ప్రార్థనా స్థలాలకు వస్తారండి, పలానా చోటుకు వస్తారండి అని వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున జగన్ గారి ఫ్యామిలీని దేవుడు అంతగా ఆశీర్వదించిన గల కారణం ఏంటంటే యథార్థవంతుల దీవెన వలన వారు దీవించబడుతున్నారు. ఆమేన్. ఎప్పటికీ చూడండి, క్రిస్మస్ వచ్చేటానికి వాళ్ళు ఎక్కడున్నా, భూమి మీద ఏడున్నా, రాష్ట్రంలో ఎక్కడున్నా, క్రిస్మస్ రోజు ఖచ్చితంగా వారు దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిస్తారు. దేవుని మందిరానికి ప్రాముఖ్యతనిచ్చేవారు, దైవ సేవకులకు ప్రాధాన్యతనిచ్చేటువంటి కుటుంబం. కాబట్టే ఏమండి, ఇటు పార్టీ పరంగా దేవుడు, ఇటు వ్యక్తిగత జీవిత పరంగా, కుటుంబ పరంగా, వారికి ఉన్నటువంటి వ్యాపారం, అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డ దయచేసి ఆలకించను. అందుకే యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి ఏం కలుగుతుందట? అందుకే దేవుని మాట వినాలి, దేవుని సేవకుల మాటలు తప్పనిసరిగా లోబడాలి.